హాయ్, దిస్ ఇస్ రాజశ్రీ ఇలియాస్ రెజీనా. నా ఛానల్ నేమ్ వచ్చి రెజీనా ట్వింకిల్ ద బ్రైట్ సైడ్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. సో ఇందులో నేను కంప్లీట్గా వాట్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్, అంటే నాకేది పాజిటివ్ అనిపించిందో అది నేను మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఐ ఫీల్ ఇట్స్ గుడ్ లైక్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్స్పిరేషనల్ థింగ్స్, టిప్స్, లైఫ్ హ్యాక్స్, జాబ్ ఆపర్చునిటీస్, ఇన్స్పిరేషనల్ థింగ్స్, రియలైజేషన్స్, టిప్స్, లైఫ్ హ్యాక్స్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి ఈ వీడియోలో. 100% నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా దానికి నాకు షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. నా ఫస్ట్ వీడియోనే నేను శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చేస్తున్నాను. ఇది ప్రమోషన్ కోసం అయితే కాదు. యాక్చువల్లీ నేను రీసెంట్గా ఫార్ములా అండి అది, దానిని విజిట్ చేశాను. యాక్చువల్లీ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్టెడ్ అండ్ యూ జస్ట్ కమ్ అండ్ సీ లైక్ దట్ షీ సెడ్. సో ఐ వెంట్ అండ్ ఫ్యూ పాయింట్స్ నేను రియలైజ్ అయ్యానండి. సో అది నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో మనలో ఎంతమంది మన ఫాదర్ని, మన పేరెంట్స్ని మనం అడగట్లేదు, నువ్వు నా కోసం ఏం చేసావు, ఏమీ చేయలేదు అని ఎంతమంది మనం అడగట్లేదు. కోర్స్ చేసిన ఫాదర్స్ కూడా ఉన్నారు. ఫాదర్ ఆల్వేస్ మనకి సపోర్ట్ చేయాలనే చూస్తారు. బట్ ఆ టైంలో వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి కూడా కొంతమంది ఏమీ చేయలేకపోయి ఉండొచ్చు. బట్ ఇన్నర్లీ దే ఆల్వేస్ ఫీల్ అనమాట. సో ఎంతమంది మనం అడగట్లేదు, అది నా కోసం ఏం చేసావు డాడీ అని. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనము ఎక్కువగా గోల్డ్ మీద పెడతాము, లేదా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్సెస్ ఇలా ఆలోచిస్తాము. అండ్ సమ్ మెంబర్స్ ల్యాండ్ మీద కూడా పెడతారనమాట. గోల్డ్ రేట్స్ పెరగచ్చు, తగ్గచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఇన్వెస్ట్ చేసింది అది ఖచ్చితంగా అది హైక్లోనే ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కంప్లీట్గా రిస్క్, వెదర్ మనము రావచ్చు రాకపోవచ్చు. బట్ మనకి లంసమ్ అమౌంట్ అయితే ఇన్ ఫ్యూచర్ వస్తుంది. బట్ ఎక్కడికి కదలకుండా ఉన్న ప్లేస్లోంచే నీకు మంచి ప్రాఫిట్ ఇప్పిస్తాను అని భూమి మాత్రమే చెప్తుంది. నేను శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద ఫార్ములా వెంచర్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం అనిపించింది, కొంచెం దూరమైంది. ఇది 78 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఎల్బీ నగర్ దగ్గర నుంచి. నేను కొంచెం ఫీల్ అయ్యాను, కొంచెం లాంగ్గా ఉంది అని. బట్ ఇంకొకటి నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనకి రీజనల్ ప్రైస్లో, లెస్ అమౌంట్లో గుడ్ ల్యాండ్ కావాలంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు మనం ఎక్కడ కొనాలనుకున్నా అదే ఏరియాలో 1 స్క్వేర్ యార్డ్ 15,000, 10,000 అలా ఉన్నాయి. బట్ వీళ్ళు మనకి 1 స్క్వేర్ యార్డ్ 4,999కే ఇస్తున్నారు. అంటే మినిమం ప్లాట్ సైజ్ వచ్చి 121 తీసుకోవాలి. సో వితిన్ 6 lakhs వీఆర్ గెటింగ్ ద ల్యాండ్. అది ఒక 10 years 15 years అయ్యాక అది త్రిబుల్ అవ్వచ్చు, 4 times మల్టిపుల్ అవ్వచ్చు. అండ్ ద వాల్యూ ఏదైతే మనం స్పెండ్ చేస్తున్నామో అది మనం కిడ్స్కి ఇస్తున్నట్టు మనం అనుకుంటే, అది వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి మ్యారేజ్కి కావచ్చు, స్టడీస్కి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆఫ్టర్ 10 years అది కన్స్ట్రక్షన్ ప్లాట్గా కూడా మారిపోవచ్చు. బికాస్ అది 2 villages మిడిల్లో ఉంది. నా పాపకి తీసుకున్నాను. సో షీఈస్ 5 years నౌ. సో తను పెరిగేటప్పటికి వాట్ ఐఎమ్ థింకింగ్ అంటే, అప్పటికి నేను పని చేయగలనా లేనా, ఎలా ఉంటాను నాకు తెలీదు. సో ఇట్స్ ఏ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. బట్ మన కిడ్స్ ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుంది. వాళ్ళ కోసం మనం ఈ మాత్రమైనా చేయాలి. రేపొద్దున వాళ్ళు మనల్ని అడుగుతారు. మన ఫాదర్స్ని, పేరెంట్స్ని అడిగినట్టే వాళ్ళు మనల్ని అడిగితే మనం ఏం ఆన్సర్ చేయాలి? సో ఇప్పటి నుంచే మనము ఆలోచించాలి. ఎప్పుడో 2000 to 2005 మధ్యలో మనము గచ్చిబౌలి అండ్ నార్సింగ్, ఈ ఆల్ ప్లేసెస్లో మన ఫాదర్స్ ఇన్వెస్ట్ చేయడానికి భయపడేవాళ్ళు. అరే ఇది ఒక ఎడారి ప్లేసు, అక్కడ ఏమొస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎంత అయిందండి, అది ఒక సిటీ అయిపోయింది. సో ఆ చేంజ్ మనం గమనిస్తున్నాం కదా. సో అందుకని ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్లాట్ మీద చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అండ్ నేను వాళ్ళని విజిట్ చేసినప్పుడు నేను ఆన్ ద వే ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తున్నా. వయా ఎల్బీ నగర్ టు ఇబ్రహీంపట్నం, యాచారం, సంథింగ్ చింతపల్లి విలేజ్లో ఉంది. అది 2 villagesకి మిడిల్లో ఉంది అది. సో దెన్ ఐ థాట్ ఓకే, ద వే ఆల్సో మనం వెళ్తున్న వే కూడా అంతా కంఫర్టబుల్గా, అంటే అండర్స్టాండింగ్లానే ఉంది. మీకు ఇబ్రహీంపట్నం గురించి తెలిసే ఉంటుంది. ఆల్ యూనివర్సిటీస్, కాలేజెస్, ఎవ్రీథింగ్ అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. సో 24 hours అక్కడ ఫ్లోటింగ్ ఏరియా ఉంటుంది. అంటే
జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ కూడా మనకి కష్టంగా ఉండేదమ్మో ఇబ్రహీంపట్నం అనేది, బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లోటింగ్ ఏరియా అయిపోయింది. జస్ట్ ఇమాజిన్, మీరు ఇక్కడ ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే, చింతపల్లి విలేజ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆఫ్టర్ సీయింగ్ దట్ సైట్ నేను జస్ట్ ఒక్కటే అనుకున్నా, ఆఫ్టర్ సీయింగ్ ద సైట్ అంటే నేను అక్కడికి వెళ్ళాక ఒకటే అనుకున్నా, వై షుడ్ ఐ ఇన్వెస్ట్ హియర్, ఏంటి బెనిఫిట్స్ అని నేను అనుకున్నాను. కానీ నేను ఎనలైజ్ చేసింది ఏంటంటే, అక్కడ సరౌండింగ్స్లో RRR వస్తుందండి, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇట్స్ ఎ ప్రపోజ్డ్ థింగ్, ఓకే. అండ్ అవి వయా యాచారం నుంచి కూడా ఉందన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫార్మాసిటీ, అంటే బిఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్మాసిటీ అన్నారు, ఇప్పుడు దాన్ని ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ సంథింగ్ చేంజ్ చేశారు. థింగ్ ఈజ్, మీరు అనుకోవచ్చు ఓకే ఆ ఫ్యూచర్ సిటీ అనేది ప్రపోజల్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉంది, మారిపోయింది, పార్టీ మారిపోయింది, నౌ ఇది అవుతుందా అవదా, ఒకవేళ అవ్వకపోతే ఏంటి అనేది, ఇది ప్రపోజల్ డిసైడెడ్ బై గవర్నమెంట్ అండి, ఓకే. అది ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా బిఎస్ఆర్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది ఎక్కడ, బేగర్కంచ, ముచ్చర్ల, మహేశ్వరంపేట్, సేమ్ ప్లేసెస్లోనే, ఆ ప్రపోజడ్ ఏరియాస్లోనే మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. బట్ చిన్న చిన్న చేంజెస్ అంతే, బట్ ద ప్రాజెక్ట్ ఈజ్ సేమ్. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి అండ్ క్రికెట్ స్టేడియం ప్లాన్ చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ ఏ ఐటీ హబ్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్, ఎవ్రీథింగ్. అంటే బిఎస్ఆర్ పార్టీ ప్లాన్ చేసింది, ఫార్మా కంపెనీస్ ఎవ్రీథింగ్ అవి ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి పొల్యూటెడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్తో ఒక సిటీ చేయాలని మన రేవంత్ రెడ్డి గారి ఆలోచన. సో ఈ వాట్ ఎవర్ ఈజ్ దేర్ అవి మనకి డెవలప్ అవుతాయి అన్నమాట 100%. అండ్ దిస్ ప్లాట్ నియర్ టు ఇబ్రహీంపట్నం ఆల్సో, ఆల్ యూనివర్సిటీస్, కాలేజెస్, ఎవ్రీథింగ్ అక్కడే ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్, ఆఫ్టర్ 10 years 15 years మనం ఎవరి కోసమైతే ఇన్వెస్ట్ చేస్తాం, మన పిల్లల కోసమే కదండి. వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, బికాస్ దట్ ఈస్ ప్లాన్డ్ ఫర్ ఏ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ అదర్ దాన్ వాళ్ళు సేల్ చేసుకున్నా మనకి ట్రిపుల్ టైమ్స్ 4 times ఎక్కువ వస్తుందన్నమాట అమౌంట్. అండ్ వీళ్ళు ఈ శ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు అందరూ చేసేదే, బట్ వీళ్ళు కూడా ఫర్ 121 square yardsకి 2 sandal trees and 2 mango trees, 2 guava trees, and the way on the road facingకి వాళ్ళు కోకోనట్ ట్రీస్ ప్లాంట్ చేస్తారన్నమాట. సో ఫర్ 121 square yardsకి మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే దానికి ఇంకా ఎక్కువ ప్లాంట్స్ వస్తాయి. అంటే మీకు తెలుసా, శాండిల్ ట్రీ పెడితే వాట్ ఈస్ ద యూస్ అంటే, దాన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు టిల్ హౌ మెనీ ఇయర్స్, అంటే మీరు ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్ ఆ ప్లేస్కి ల్యాండ్లార్డ్గా ఉంటారో అన్ని ఇయర్స్ ఈ శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఆ శాండిల్ ప్లాంట్స్ని, మ్యాంగో ప్లాంట్స్ని, ఎవ్రీథింగ్, జామకాయ ట్రీని మొత్తం వాళ్ళు కేర్ తీసుకుంటారు అన్నమాట. దానికి వాళ్ళు 12 years కాను 10,000 ఛార్జ్ చేస్తారు. ఇనీషియల్గా మీరు దాన్ని పే చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ టేకింగ్, అంటే రిజిస్ట్రేషన్ టైంలో. సో ఇవి ఏదైనా ఒక చెట్టు అండి, శాండిల్ చెట్టు పెరగడానికి ఎన్నో ఇయర్స్ పడుతుంది. సో ఎప్పుడైతే అది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందో దాన్ని అంటే శాండిల్ ట్రీ యూసేజ్ అనేది మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పవసరం లేదు. దానికోసం చెప్పమంటే నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని కంప్లీట్గా అయిన తర్వాత దాన్ని సేల్ కూడా వాళ్ళే కేర్ తీసుకుంటారు. సేల్ అయిన తర్వాత 50% శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ 50% మీకు ఇస్తారు. అంటే ల్యాక్స్లో వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ శాండిల్ ట్రీస్, ఓకే. అండ్ సేమ్ లైక్ ఈ గోవా ట్రీస్ కావచ్చు, వాట్ ఎవర్ మ్యాంగో ట్రీస్ కావచ్చు, సేమ్ కూడా అవి కూడా అలానే ఉంటాయి. బట్ ఇవి 1000sలోనే వస్తాయి, మనము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం, బికాస్ 2 trees కదండి. ఈ ప్రాజెక్ట్ పేరు సాయి బృందావనం అండి. టోటల్ 50 acres ఉంటుంది. స్పెషల్ థింగ్ ఇన్ ద ఫార్మ్ ల్యాండ్, శ్రీ బృందావనం, ద ల్యాండ్ ప్రాజెక్ట్ నేమ్ ప్రొవైడెడ్ బై శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. దే ఆర్ గివింగ్ ద రిసార్ట్ టు అస్. సో మీన్స్ నేను వెళ్ళి చూస్తానండి, ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్, ఓకే. ఆ రిసార్ట్ ఎలా ఉంటుందంటే మినిమం 6 cottages ఉంటాయి, అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, ఎవ్రీథింగ్ దే ఆర్ మేకింగ్ అండి. I think within 6 months it will get ready. So what they are thinking, who are buying the plots, అంటే ఎవరైతే ఇక్కడ ప్లాట్స్ కొంటున్నారో ద ల్యాండ్ లార్డ్స్ అందరికీ ఆ రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ అండి.
సో వెన్నెవర్ మనకు అనిపించవచ్చు, అరే మన స్థలం ఉంది, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో అనిపిస్తుంది. మనం మెనీ టైమ్స్ మనము వెళ్ళి చూడాలని చూసి వచ్చేయడం అంటే విడిగా నేను ఆల్రెడీ వేరే సైట్ ఉందండి మాకు, మేము వెళ్ళి రావడం అలాగే జరిగేది. బట్ ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళి మన డేని అక్కడ స్పెండ్ చేసి రావచ్చు విత్ ద ఫ్యామిలీ. వాళ్ళు మనకి మెంబర్షిప్ ఇస్తారు, 3 కాటేజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం వెనెవర్ విజిట్ చేస్తున్నప్పుడు మనం వెళ్ళి అక్కడ స్పెండ్ చేసుకొని పిల్లలతో ఎంజాయ్ చేసి, అండ్ 1 బంకెట్ హాల్ కూడా ఉందండి. సో ఎప్పుడైనా పార్టీస్ ఏమైనా చేయాలనుకున్నా మన ల్యాండ్ నియర్ బైనే మనం చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ అనేది వాళ్ళు ఇస్తున్నారు. అంటే ప్రతి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు, బట్ నేనైతే ఇక్కడ లైవ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, నేను చూశాను. సో రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది ఓర్కాల్ విలేజ్లో చింతలపల్లి విలేజ్ దగ్గరే ఉంటుందన్నమాట. అంటే సాగర్ రింగ్ రోడ్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో నేను చూశానండి, అది నాకు బాగుంది అనిపించింది. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ 2 విలేజెస్ బిట్వీన్ ఉంది. సో నాకైతే బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర మినిమం 121 స్క్వేర్ యార్డ్ ఫ్లాట్స్ ఉంటాయండి. అంటే ఈచ్ స్క్వేర్ యార్డ్ వచ్చి 4,999కి ఇస్తున్నారు. అంటే మీకు మినిమం 6 lakhsలో 6 to 7 lakhsలో మీకు ఒక ప్లాట్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా మన పిల్లల భవిష్యత్తు గురించి అయితే ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఇది 100% మంచిదండి. ఇదే సాయి బృందావన్ ఫార్మ్ ల్యాండ్ వెంచర్ అండి. ఇది టోటల్ 50 acresలో ఉంటుంది. సో ద ఫస్ట్ ఆర్చ్ అనేది ఇలా వస్తుంది. యాక్చువల్గా ఆర్చ్ ఇంకా వాళ్ళు రెడీ చేయలేదు, ఎందుకంటే బిసైడ్ దేర్ ఈస్ ఏ ప్రపోజ్డ్ ఏరియా అనమాట. అంటే వాళ్ళు వేరే పక్కన ఉన్న ప్లేస్ కూడా తీసుకొని ఈ ఆర్చ్ని ఎస్టాబ్లిష్ చేద్దామనే ఉద్దేశంలో ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట. ఇది టోటల్గా 50 acresలో ఉంటుందండి. 106 ఫ్లాట్స్ ఉంటాయి. ఒక 1 acre మాత్రం వాళ్ళు కంప్లీట్గా రిసార్ట్ కోసం ఉంచేశారు. అది మన కోసమే. ఫుల్ ఎమ్యూనిటీస్ దే ఆర్ గివింగ్ అండి. అంటే టోటల్ ఎమ్యూనిటీస్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ దర్, ఎవ్రీథింగ్ దే ఆర్ గివింగ్ టు అస్. అండ్ ఇది నియర్ టు రీజనల్ రింగ్ రోడ్. ఇది ఈ వెంచర్ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ కింద ప్లాన్ చేశారండి. ఇది మొత్తం టోటల్గా మనకి ఫుల్ వాల్ 906 ప్లాట్స్ మొత్తం కంప్లీట్గా వాల్ చేసి ఉందన్నమాట. అంటే మొత్తం ప్రహరీ చేసి ఉంది. సో వాస్తు కంప్లైంట్స్ అనేవి లేవు దీంట్లో. 100% టైటిల్ క్లియరెన్స్. అంటే ఇది మీకు మళ్ళీ ఎవరన్నా వచ్చి ఇష్యూ చేస్తారు, ఇది ప్రాబ్లం అవుతుంది అన్న థాట్ అయితే వద్దు. ఇది 100% క్లియర్ టైటిల్తో ఉందన్నమాట. స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అండ్ మీకు చెప్పాను కదా 906 ప్లాట్స్ ఉన్నాయి. అన్నీ మీకు 36, 33, 30 feet రోడ్స్లో ఉన్నాయన్నమాట. 1 acre కంప్లీట్గా రిసార్ట్ కోసమే ఉంచేశారు. పెట్ ఏరియా పెట్టారు, ఫ్రూట్ ట్రీస్ ఎవ్రీథింగ్ అవి మీకు ప్లాంట్ చేసి ఇస్తారన్నమాట. CCTV సర్వేలెన్స్ కూడా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ సప్లై ఆల్రెడీ వచ్చేసింది, వాటర్ పైప్ లైన్ వచ్చింది. చిల్డ్రన్ ప్లే ఏరియా వాళ్ళు రెడీ చేస్తున్నారు, నేను చూసాను. 24/7 సెక్యూరిటీ కూడా మొత్తం అన్ని ప్లాట్స్ అవ్వగానే వాళ్ళు స్టార్ట్ చేస్తారన్నమాట. పార్క్ గార్డెన్ ప్లాన్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. కాంపౌండ్ వాల్స్ అయితే పెట్టేశారు మొత్తం, నేను చూసాను. స్విమ్మింగ్ పూల్, అంటే మన రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ అది రెడీ చేస్తారు. గెస్ట్ కాటేజెస్, అంటే ఈ రిసార్ట్లో గెస్ట్ కాటేజెస్ మొత్తం 6 ప్లాన్ చేస్తున్నారండి. సో మనం ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. బంకెట్ హాల్ కూడా ఉంది. సో పార్టీస్ ఎవ్రీథింగ్ మనం అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ అవుట్డోర్ సైడ్ బార్బిక్యూ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. మల్టీపర్పస్ హాల్ చెప్పాను కదండి, బంకెట్ హాల్ ఉంది. సో మనము ఏ ఫంక్షన్స్ అయినా అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. పార్టీ లాన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ద వే వాక్ వే వాట్ ఎవర్ అది మన ల్యాండ్ ఫ్రంట్ సైడ్కి ఆ రోడ్డు మీద మనకి కోకోనట్ ట్రీస్ వేస్తున్నారు వాళ్ళు. మహోగనీ ట్రీస్ కూడా వేస్తున్నారు. ఆ రిమైనింగ్ మన ప్లాట్లో అంటే మన 121 స్క్వేర్ యార్డ్స్కి ప్లాన్ ఏంటంటే 2 శాండిల్ ట్రీస్ అండ్ 2 మ్యాంగో ట్రీస్, 2 గోవా ట్రీస్ ఉంటాయి అన్నమాట. సో అదే ఇంకా ఎక్కువ మనకి స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే అవి కూడా ట్రీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఓర్కాల్ చింతపల్లి విలేజ్లో ఉంటుందండి. ఇది 2 విలేజెస్కి బిట్వీన్లో ఉంది ఈ ప్రాజెక్టు. మనకి లొకేషన్ హైలైట్స్ వచ్చి ఏంటంటే 4 minutesలో ఇన్నర్ సోలార్ ప్లాంట్ ఒకటి ఉంది. అండ్ సాగర్ హైవేకి 5 minutes డిస్టెన్స్ మనకది.
తర్వాత ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది 5 minutes డిస్టెన్స్లో. అండ్ సాయిబాబా టెంపుల్, చింతలపల్లి సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఆ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది, నేను చూశాను. సో అది మనం సాయిబాబా టెంపుల్ మీదుగా వెళ్తాం అనమాట. అంటే ఆ ఏరియాలోనే మనది కొంచెం డిస్టెన్స్ 6 minutes జర్నీ డిస్టెన్స్లో సాయిబాబా టెంపుల్ ఉంది మనకి. తర్వాత నరసింహస్వామి టెంపుల్ కూడా 10 minutes డిస్టెన్స్లో ఉందండి. తర్వాత నేను చెప్పాను కదా, అది ఫ్యూచర్ సిటీ, యాక్చువల్గా ఫార్మా సిటీ అది. సో దాన్ని ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ సంథింగ్ నేమ్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఆ సిటీ మనకి వితిన్ 30 minutes జర్నీలో మనము డిస్టెన్స్లో అది ఉందండి. సో ఇవి హైలైట్స్ అనమాట. రీజనల్ రింగ్ రోడ్ కూడా మన ఏరియాకి ఉందన్నమాట. ఏదైతే ఇప్పుడు మనం ప్లాట్ తీసుకుంటే ఆ ఏరియాలో ఉంటుంది. ఇది అంతా రిసార్ట్ వ్యూ అండి. సో మనకి ఎట్లా కాటేజెస్ ఎలా ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఎక్కడ, ఎవ్రీథింగ్, ఇది రిసార్ట్ ప్లాన్ అనమాట. సో మనకి ఇంత కంప్లీట్గా లగ్జరీస్గా ఉంటుంది. మన ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు, డే మొత్తం స్పెండ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఆల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్ అండి, నేను చూసాను. నాకు తెలిసి వితిన్ 6 monthsలో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఏదైనా సరే నేను మీకు ఇన్ని విషయాలు చెప్తాను, కానీ ఏదైనా వచ్చి కళ్ళతో చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. సో నా వంతు వీలైనంత మటుకు నేను మీకు షేర్ చేశాను. సో ఒక్కసారి మీరు విజిట్ చేశాక నేను చెప్పేది నిజమా కదా మీకు అర్థమవుతుంది. సో ఆన్ ద టైం మీకు అప్పుడు ఒకవేళ ప్లాట్ నచ్చితే కనుక మీరు ఇన్స్టెంట్గా బేస్డ్ ఆన్ స్క్వేర్ యార్డ్స్ ఇన్స్టెంట్గా మీరు 11,000 పే చేసి ఆర్ 51,000 పే చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. లేటర్ వాళ్ళు మీకు వన్ వీక్ టైం ఇస్తారు. ఆ టైంలో అట్లీస్ట్ 25% మీరు క్లియర్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 45 days టైం ఇస్తారు. వన్స్ యూ పే ద ఆల్ అమౌంట్ మీకు విత్ ఇన్ 1 weekలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. బికాస్ అండ్ వన్ మోర్ స్పెషలైజేషన్, ప్రతి ఒక్కరు భయపడతారు, అరే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, వెదర్ ఇది కరెక్టా కాదా, అది ట్రూనా కాదా భయం ఉంటుంది. కానీ ఇట్స్ ఏ క్లియర్ టైటిల్ అండి. అంటే క్లియర్ టైటిల్తో మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు. అండ్ ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆల్సో విత్ ఇన్ 1 weekలో మీకు సబ్మిట్ చేసేస్తారు. సో ఈ సర్వీస్ అయితే ఉంది, నేను చూశాను ఆల్రెడీ, నేను చెప్పాను, నేను తీసుకున్నాను. ఓకేనా. మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపించింది అనుకోండి, నేను నెంబర్ మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో, మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీరు ఒకసారి విజిట్ చేయడానికి వాళ్ళే తీసుకెళ్తారు, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు, మీకు ఏం టెన్షన్ లేదు. బట్ మీ టైం మాకు ఇవ్వాలంతే. ఆ టైం ఒక్కటి వాళ్ళకి మీరు ఇవ్వగలిగితే దే విల్ షో ఎవ్రీథింగ్ అనమాట. సో మీరు బేస్డ్ ఆన్ దట్ మీకు నచ్చితే మీరు ప్లాన్ చేయొచ్చు, నచ్చకపోతే మీరు ఇంకొకరికి సజెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 80% ప్లాట్స్ అయిపోయినాయండి, ఇంకా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలీదు, బట్ ఇది నాకు మంచి విషయం అనిపించింది. నా అలాగే ఇంకెవరైనా ఆలోచిస్తే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి కదా, సో తీసుకుంటారు. సో వాళ్ళ కిడ్స్ ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశానండి. బట్ ఇట్స్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో. నాకు మంచిది అనిపించింది, మంచిగా ఉంది కాబట్టి షేర్ చేయాలని చెప్పాను అంతే. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరన్నా మీరు రీసెంట్గా జనక అయితే గనక మూవీ వచ్చింది, మీలో ఎంతమంది చూసారో నాకు తెలీదు.
ఒకసారి ఆ మూవీ చూడండి. అంటే ప్రతి ఒక్కళ్ళ తండ్రి కొడుకు పెయిన్ దాంట్లో ఉంటుంది. అండ్ ద కాన్సెప్ట్ అంటే ద హీరో కాన్సెప్ట్ వచ్చి, నేను నా పిల్లలకి ఏమి చేయలేనప్పుడు నేను పిల్లల్ని కనను. నేను ఏమన్నా చేసే పొజిషన్లో ఉంటేనే నేను పిల్లల గురించి ఆలోచిస్తాను. ఇది కాన్సెప్ట్. సో ఒక్కసారి ఈ సినిమా చూడండి. సో దట్ మనం రియలైజ్ అవుతాం, అరే మన పిల్లలకి మనం ఇప్పటి నుంచే ఏదో ఒకటి చేయాలని. సో అలాంటి ఆలోచన ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ల్యాండ్ మీద సరైన ఆలోచన అండి. బట్ అది ప్రాపర్ వేలో ఉందా, ఆ ప్లేస్ ఏంటి, ఎవ్రీథింగ్ అని చెక్ చేసుకొని చేయాలి. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను. నాకు ఏ డీటెయిల్స్ నేను గ్యాదర్ చేశానో అవి మీకు షేర్ చేశాను. మీకు కూడా మంచిది అనిపిస్తే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంకరేజ్ చేయండి.